వ్యాకరణం తరగతిని విన్నారు. ఇప్పుడు మనం అవధానం తరగతిలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నిన్న రేఖామాత్రంగా మనకు తరగతులు ఏమేం జరుగుతాయి అనే దాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అవధానం గురించి మనం తెలుసుకుంటాం. ముందుగా అవధానం. అవధానం అవధానం అనేటువంటి పదానికి ప్రాథమికమైనటువంటి అర్థం ఏకాగ్రత. ఏకాగ్రత నిఘంటు ఇచ్చేటువంటి అర్థం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఈ అవధానం అనేటువంటిది మనం ఒకసారి చూస్తే, అవ డుధాంగ్ ధారణ పోషణయోహో. డుధాంగ్ అని ఒక ధాతు ఉన్నది. దానికి రెండు అర్థాలు ఉన్నాయి, ధారణ పోషణ అని. ధారణ అంటే గుర్తుపెట్టుకోవడం, ధరించడం అని అర్థం, జాగ్రత్తగా పెట్టుకోవడం అని అర్థం. పోషణ అంటే వృద్ధి చేయడం అని అర్థం. ఈ రెండు అర్థాలు ఉండేటువంటి ఈ డుధాంగ్ అనేటువంటి ధాతువు, దానికి అవా అనేటువంటి ఆ ఒకటి వా ఒకటి రెండు ఉపసర్గలు చేరడం వల్ల అవధానం అనేటువంటిది ఏర్పడింది. దీంట్లో అవా అనేటువంటి దానికి కూడా ఒక అర్థం ఉంది. అవా రక్షణే. రక్షణే ఇది కూడా ఒక ధాతువే. అవ అంటే రక్షించుట, కాపాడుట అని అర్థం. దేన్ని కాపాడుకుంటాం ఇక్కడ? ధారణను కాపాడేటువంటిది అవధానం. ధారణను కాపాడేటువంటిది అవధానం. ధారణను ఎందుకు కాపాడుకోవాలి? ధారణను ఎందుకు కాపాడుకోవాలి? ధారణ అంటే ప్రాథమికంగా జ్ఞాపక శక్తి అనుకుందాం. జ్ఞాపక శక్తిని కాపాడుకోకపోతే ఏమవుతుంది? మర్చిపోతాం. సింపుల్, మర్చిపోతాం. అర్థమైందా? ఇప్పుడు భార్య భర్తను మర్చిపోయినాడు అనుకుందాం, ఎంత ప్రమాదం అది. ఇప్పుడు మీరు శకుంతలోపాఖ్యానం చూశారు, చదివారు. ఏం జరిగింది అక్కడ చెప్పండి? దుష్యంతుడు శకుంతల్ని మర్చిపోయాడు. దుష్యంతుడు శకుంతల్ని మర్చిపోయాడు. పాపం ఆమెకు కాబట్టి ఆ రోజుల్లో ఆ శరీరవాణి ఉండి సపోర్ట్ చేసి, లేదయ్యా ఆమె నీ భార్య అని చెప్పింది కనుక సరిపోయింది. లేదంటే ఆమె ఎట్లా ప్రూఫ్లు ఎక్కడి నుంచి తెచ్చి ఉంటుంది? అక్కడికి ఆమె ఏమేమో ప్రయత్నం చేసింది. ఇదిగోనయ్యా ఈ పిల్లోడు ఉన్నాడు చూడు, వీడిని ఒకసారి ఆలింగనం చేసుకొని చూసుకో, పుత్రగాత్ర పరిష్వంగ సుఖం వల్ల నీకు తెలుస్తుంది అని చెప్పింది. అయినా అట్లా ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా, ఒప్పుకోరు. కాబట్టి ధారణ అనేది లేకపోతే ఈ విధంగా కొంపలు కూలిపోతాయి. ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలా. ఉదాహరణకి మీరు నాకు ₹1,00,000 అప్పు ఇచ్చినారని అనుకుందాం. మీరు నాకు ₹1,00,000 అప్పు ఇచ్చారు. నేను మర్చిపోయినా మీరు మర్చిపోయినా ప్రమాదమే కదా. మీరు ఇచ్చి మీరు మర్చిపోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ నేను తీసుకొని మర్చిపోతే, అవునా కాదా? కాబట్టి దేన్ని కాపాడుకోవాలి మనం? ధారణను కాపాడుకోవాలి. దేనికోసం కాపాడుకోవాలంటే మన సహజమైనటువంటి సాధారణమైనటువంటి జీవితానికి కూడా ధారణ అవసరం. రేపు మీకు పెళ్ళి అవుతుంది, మీ ఆవిడ ఫోన్ చేస్తుంది, 4 రకాల సరుకులు చెప్తుంది. వస్తూ కేజీ ఉల్లిపాయలు, అర కేజీ పచ్చిమిరపకాయలు, ఒక కొత్తిమీర కట్ట, ఒక పుదీనా కట్ట తీసుకురమ్మని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి ఏమేం చెప్పినా నేను? ఉల్లిపాయలు ఎంత?
ఆ, తర్వాత ఉండండి ఉండండి, అబ్బాయిలు చెప్తారు. ఆ, మిరపకాయలు ఎంత? తర్వాత ఆ, ఎట్లయితే అందుకు ధారణ ఉండాలా. తీరా నువ్వేం చేస్తావు? ఉల్లిపాయలు అరకేజీ తీసుకొని, పచ్చిమిరపకాయలు కేజీ తీసుకొని, ఒక కొత్తిమీర కట్ట తీసుకొని, పుదీనా కట్ట వదిలేసి వచ్చేస్తావు. ఇంకొంటుంది ఇంట్లో నీకు భారతం. 4 చెప్తే ఆ 4ంటిని కూడా తీసుకురాలేనటువంటి మొనగాడివి. యూనివర్సిటీలో చదివినావంట, పిహెచ్డి చేసినావంట, ప్రొఫెసర్ అంట అని అంటది. ఈ భారతం అంతా అవసరం మనక? దానికి ఏం కావాలా? ధారణ కావాలా. దీన్ని మనం రక్షణే, ధారణను కాపాడుకునేటువంటిదే అవధానం. కాబట్టి అవధానం అనేది జీవితంలో అందరికీ అవసరమే. నిన్న మనం దీనికి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఎవరిని ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటారు? ఎవరికి జ్ఞాపక శక్తి ఉంటే వాడిని ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని అంటారు. క్లాసులో ఒక టీచరు 60 మంది పిల్లోళ్ళు ఉంటే ఒకే రకంగా పాఠం చెప్తాడు, అయిపోయింది. ఒకే రకమైనటువంటి నోట్స్ ఇస్తాడు, ఒకే రకమైనటువంటి ఎగ్జామినేషన్ పెడతాడు. కానీ వేరియేషన్ ఎక్కడొస్తుంది? పిల్లలకి ఒకడికి ఫస్ట్ ర్యాంకు, ఒకడికి సెకండ్ ర్యాంకు, ఒకటి థర్డ్ ర్యాంకు అట్లా వస్తుంది. ఒకడికేమో 70 మార్కులు వస్తాయి, ఒకడికేమో 90 మార్కులు వస్తాయి, ఒకడికేమో 30 వస్తాయి, ఒకడికేమో 15 వస్తాయి, ఒకడికి. ఇప్పుడు టీచర్ది ఫాల్ట్ అవుతుందా? ఫాల్ట్ అవుతుందా కాదా? అవుతుందా కాదా? టీచర్లు ఎవరు ఉండారు ఇక్కడ? అవుతుందా కాదా? ప్రజెంట్ జనరేషను పాస్ట్ జనరేషన్ అనేది వదిలేద్దాం. అవుతుందా కాదా? కాదు, టీచర్ది కాదు, స్టూడెంట్దే. ఎందుకో సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు, దాన్ని కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. కారణం ఏంటంటే టీచరు ఒకే ప్రణాళికతో క్లాసులో పాఠం చెప్పకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కాబోయే టీచర్లు కాబట్టి చెప్తున్నా. పిల్లవాడికి రాలేదు అని అంటే పిల్లవాడిది దోషం ఉంటుంది, కాదని చెప్పడం లేదు. టీచర్ది కూడా దోషం ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు పిల్లవాడి యొక్క సామర్థ్యాన్ని అంచనా వేసి వాడి సామర్థ్యానికి సరిపోయేటువంటి విధంగా నీ పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవాలి. అది వేరే విషయం, మనకు సంబంధం లేని విషయం. మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మనం ధారణ గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఈ పిల్లవాళ్లలో వేరియేషన్ రావడానికి కారణం ఏమిటి? వాళ్ళలో ఉండేటువంటి ధారణా శక్తి, జ్ఞాపక శక్తి. ఆ జ్ఞాపక శక్తి యొక్క వేరియేషన్ వల్ల ఏమవుతుంది? వాళ్ళల్లో మార్కుల్లో తేడా వస్తుంది. కాబట్టి మనం ఇంటెలిజెంట్ అని ఎవరిని అంటున్నాం? ఎవడైతే వాని జ్ఞాపక శక్తిని రక్షించుకుంటూ ఉన్నాడో, ఎవడైతే అవధానంతో ఉన్నాడో, ఎవడైతే అవధానంతో. అవధానం అంటే ఎక్కడెక్కడ అవధానం? శ్రవణంలో అవధానం, శ్రవణంలో అవధానం, పఠనంలో అవధానం, మననంలో అవధానం. ఎక్కడెక్కడ ఉండాలి? శ్రవణంలో అవధానం ఉండాలి. అంటే పాఠం చెప్పేటప్పుడు ఏకాగ్రత ఉండాలి. అంటే 2 చెవులు, పాము చెవులు రిక్కించుకొని వింటున్నాడు అన్నట్టు ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి, వేరే ఆలోచన రాకుండా వినాలి. అది శ్రవణంలో ఉండేటువంటి అవధానం. రెండోది ఏమిటి? పఠనంలో అవధానం. చాలామంది ఏం చేస్తుంటారు? యండమూరి వీరేంద్రనాథ్ నవలను చదివినట్టు చదివేస్తూ ఉంటారు. ఏమయ్యా చదివినావంటే అయిపోయిందండి, పుస్తకం అయిపోయింది అంటాడు. నవలను చదివినట్టు చదవకూడదు, నవలను చదివినట్టు చదవకూడదు. అది చదవడం కాదు, నిజానికి దాన్ని ఏమంటాం? అధ్యయనం చేయడం అంటాం. స్టడీ చేయడం, నాట్ రీడింగ్, స్టడీయింగ్. అంటే ఎట్లా? ఆ విషయాన్ని చూసుకొని, అది చదువుకొని, ఆ పాయింట్ అర్థమైన తర్వాత, దాని తర్వాత రెండో పాయింట్కి పోయేటప్పుడు రెండో పాయింట్కి మొదటి పాయింట్కి ఉండేటువంటి లింక్ ఏంటని చూసుకొని, దీనికి అప్లికేషన్ ఏముంది అని చూసుకొని, ఉదాహరణ ఏముంది అని చూసుకొని, ఇవన్నీ ఒకదానితో ఒకటి లంకె కుదుర్చుకుంటూ వెళ్ళినామంటే అప్పుడు అది అధ్యయనం అవుతుంది. ఇలా చేయడాన్ని ఏమంటామంటే పఠనంలో అవధానం అంటాం. తర్వాత ఏమిటి? మననంలో అవధానం. మననంలో అవధానం. మననంలో అవధానం అంటే మననం ఏమిటి? గుర్తు తెచ్చుకోవడం, రివిజన్ చేసుకోవడం.
దీంట్లో అవధానం ఏముంది, గుర్తు తెచ్చుకోవడమే కదా. అంటే ఇక్కడ మనం దేంతో పాటు ప్రయాణం చేస్తుంటామంటే కాలంతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ కాలం అనేది చాలా విలువైనటువంటిది. నీకు ఎప్పుడు సమయం దొరికినా నీ చేతిలో పుస్తకం లేదు, నీ చేతిలో రాయడానికి పెన్న లేదు, అప్పుడు ఏం చేస్తావు? ఇది వరకు నువ్వు నేర్చుకొని ఉండేటువంటి పద్యాలు 4 చెప్పుకుంటావు. అది మననంలో ఉండేటువంటి అవధానం. మననానికి అవకాశం దొరికినప్పుడు కూడా అవధానం, ఏకాగ్రత ఏముండాలంటే ఇప్పుడు ఈ 4 పద్యాలు చెప్పుకుందాం, ఇప్పుడు ఈ 4 శ్లోకాలు చెప్పుకుందాం, ఇప్పుడు ఈ 4 సూత్రాలు గుర్తు తెచ్చుకుందాం అని అనుకోవాలి. ఉదాహరణకి మనం ఇక్కడి నుంచి భోజనానికి వెళ్ళాం, భోజనానికి క్యూ లైన్ ఉంది, ఇట్లా చూసాం. ఇట్లా చూస్తే క్యూ లైను ఒక 10 మంది మనకంటే ముందర ఉండారు. మనం ఏమనుకోవాలంటే ఈ 10 మంది అయిపోయే కొద్దీ మనిషికో సూత్రం చొప్పున బాల వ్యాకరణం సూత్రాలు చెప్పుకుంటూ వస్తాము అని చెప్పి అనుకొని ఒకటో వాళ్ళు తీసుకొని వచ్చినారు. ఉత్తునకు సంధి పరంబగునప్పుడు సంధియగు, ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు సంధియగు అని చెప్పి అనుకున్నాము. రెండో వాళ్ళు తీసుకొని వచ్చినారు, రెండో సూత్రం చెప్పుకున్నాము. మూడో వాళ్ళు తీసుకొని వచ్చినారు, మన వంతు వచ్చేటప్పటికి ఎన్ని అవుతాయి? 10 సూత్రాలు మనం చెప్పేస్తాం. దీన్ని ఏమంటామంటే మనన అవధానం అంటాం. లేదా 10 మంది ఉండారు, ప్రతి ఇద్దరికి ఒక పద్యం చెప్తాను, ఈ 10 మందికి 10 వేమన పద్యాలు నాకు తెలుసా లేదా చూద్దాం అని అనుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క వేమన పద్యం చెప్పుకుంటూ వచ్చినావు అనుకో, ఎన్ని పద్యాలు రివిజన్ చేసుకుంటావు నువ్వు? 9 పద్యాలు రివిజన్ అయిపోతాయి. లేదా సుమతి శతకంలో పద్యాలు చెప్పుకుంటూ ఉన్నావంటే అయిపోతాయి. అంటే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? మనన అవధానం. మననం కోసం అవధానం అంటే అర్థం ఏంటంటే నీ కాలం ఎక్కడ వృధా అవుతుందో దాన్ని గుర్తుపెట్టుకొని మననం చేసుకోవాలి. ఇది ఎందుకు చెప్తాండాను అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ధారణకు సంబంధించినటువంటి విషయం. అవధానంలో ధారణ ఎట్లా నిలబడుతుంది అంటే, ఉదాహరణకి ఆయన సమస్య ఇచ్చాడు, మొదటి పాదం చెప్పేశావు, మొదటి పాదం చెప్పినావు. ఇక్కడ శ్రవణం అవధానం ఏమిటి? శ్రవణంలో అవధానం ఏమిటి? అతను సమస్య ఎలా ఇచ్చాడు అనేదాన్ని అవధానంతో వింటావు. అర్థమైందా? పఠనం అవధానం ఏమిటి? దాన్ని నలుగురికి తెలిసేటట్టు నువ్వు చెబుతావు. అటు తర్వాత మననానికి సంబంధించినటువంటి అవధానం ఏమిటి? అప్పటి నుంచి ఆ సమస్యను తరువాత అంశంలోకి నువ్వు పోయేలోపు ఎక్కడెక్కడ నీకు గ్యాప్ దొరుకుతుందో అది మననం చేసుకుంటూ ఉంటావు. నువ్వు చెప్పిన పాదము సమస్య పాదం, నువ్వు చెప్పిన పాదం సమస్య పాదం, దానికంటే ముందు నిషిద్ధాక్షరి జరిగి ఉంటే నిషిద్ధాక్షరి పాదం, వీటిని మననం చేసుకుంటూ ఉంటావు. అర్థమైందా? కాబట్టి ఇలా మననం చేసుకోవడం వల్ల ఏమవుతుంది? నీకు ధారణ పెరుగుతుంది. ధారణ పెరుగుతుంది అనడం కంటే కూడా ధారణ సంరక్షింపబడుతుంది. నిజానికి ధారణ పెరిగేది తరిగేది ఏమీ లేదు, అందరిలో సమానంగా ఉంటుంది. అర్థమైందా? ఒక ఉక్కు ముక్క ఉంది. ఏముంది? ఉక్కు ముక్క ఉంది, స్టీల్ ఉక్కు ముక్క ఉంది. దాంతో ఒకడు కత్తిని తయారు చేశాడు. కత్తిని తయారు చేశాడు. ఇప్పుడు ఆ కత్తికి నువ్వు పదును పెడితే పదును ఉంటుంది, లేకపోతే ఉండదు. చివరికి ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. దాన్ని పక్కన పడేసినామంటే ఏమవుతుంది? తుప్పు పట్టిపోతుంది. కాబట్టి ఆ ఉక్కు ముక్కకి పదును ఉండడానికి అది తుప్పు పట్టిపోవడానికి కారణం ఏమిటి? నీ అవధానం కారణం. నువ్వు దాని మీద ఏకాగ్రతతో ఉన్నావంటే ఏం చేస్తావు? పదును పెడతావు. దాని మీద ఏకాగ్రత లేకపోతే ఏం చేస్తావు? తుప్పు పట్టేటట్టు చేస్తావు. అర్థమైంది కదా? కాబట్టి ఈ ఏకాగ్రత అనేదాన్ని మనం కాపాడుకోవడానికి నిరంతరం దాని మీద ఏకాగ్రం మనకు ఉండాలా. దేని మీద? ఏకాగ్రత మీద ఏకాగ్రత ఉండాలా. నీ ధారణ మీద నీకు శ్రద్ధ ఉండాలా. లేదంటే ఏమవుతుంది? ప్రతిదీ మర్చిపోతావు. ప్రణాళిక ఉండదు. ప్రణాళిక లేనప్పుడు, మర్చిపోతూ ఉన్నప్పుడు నీకు అవధానం చేసేందుకు అవకాశం ఉండదు. అవధానం చేసేదానికి మాత్రమే కాదు, జీవితంలో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటావు. సాధారణంగా వయసు అయినటువంటి వాళ్ళకి అల్జీమర్స్ అనేటువంటి ఒక వ్యాధి వస్తూ ఉంటుంది. అల్జీమర్స్ అని
మతి మరుపు. నిజానికి వయసు అయినటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుందా? వయసు అయినటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుందా? వయసులో ఉండే వాళ్ళకు కూడా వస్తుంది. కారణం ఏమిటి అంటే అది రావడానికి మెదడుకు సరైనటువంటి పదును పెట్టకపోవడం. అంటే ఉక్కు కత్తికి నువ్వు పదును పెట్టకపోతే అది తుప్పు పట్టిపోతుంది. అందువల్ల పసివాళ్ళైనా ముసలి వాళ్ళైనా నిరంతరం ఏం చేయాలా? మెదడుకు పదును పెట్టేటువంటి మాట ఏదో పని ఏదో ఒకటి చేస్తూ ఉండాలా. 4 శ్లోకాలు కంఠస్థం చేస్తా. వయసు అయిపోయిందండి, ఉద్యోగం చేశాను, రిటైర్ అయిపోయాను, ఇప్పుడు నాకేం పని ఉంది, నా పెన్షన్ నాకు వస్తుంది అని అనుకుంటే, అట్లని అనుకుని రిలాక్స్ అయినామంటే అల్జీమర్స్ వచ్చేస్తుంది. చివరికి నీ కొడుకుని, కోడల్ని, మనవణ్ణి, మనవరాల్ని, భార్యను కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితికి వచ్చేస్తుంది. భార్య పేరు కూడా మర్చిపోతాడు. ఈగ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయిందనే కథ చదివారు మీరు. అట్లా పరిస్థితి వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలా? పెట్టుకో. శంకరాచార్యులు రాసినటువంటి స్తోత్రాలు ఉన్నాయి, పొద్దున్నే లేచావు చదువుకో, రామాయణం చదువుకో, మహాభారతం ఒక నియమంగా పెట్టుకో. 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని నేను పూర్తి చేస్తాను అని ప్రతిరోజు 100 శ్లోకాలు చదువు. రామాయణం శ్లోకాలన్నీ చదువు. ఇవన్నీ అయిపోయినాయి. నీకు నచ్చినటువంటి పురాణం తీసుకో. ప్రతి పురాణంలో మినిమం 15,000 శ్లోకాలు ఉంటాయి. భాగవతం 17,000 శ్లోకాలు ఉంది. 15,000 శ్లోకాలు తక్కువ లేకుండా ఉంటాయి పురాణాలన్నీ. ఒక్కొక్క పురాణం పెట్టుకో, చదువుకో, జీవితాన్ని సార్థకం చేసుకో, జ్ఞాపక శక్తిని పెట్టుకో, అవసరమైనటువంటి విషయాలు గుర్తుపెట్టుకో, అవసరం లేని విషయాల్ని మర్చిపో. మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం? అవసరం లేనటువంటి విషయాలను గుర్తుపెట్టుకుంటాం, అవసరం ఉండేటువంటి వాటిని మర్చిపోతూ ఉంటాం. దీనికి కారణం ఏం తెలుసా? మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఏంటంటే చెత్త చెదారం ఫైల్స్ అన్నీ కంప్యూటర్లో నింపేసినాం అనుకో, అసలైనటువంటి ఫైల్స్కి స్టోరేజ్ ఉండదు. అవి డిలీట్ అయిపోతూ ఉంటాయి. అందుకని నువ్వు ఎప్పటికప్పుడు ఏం చేయాలా? దాంట్లో ఉండేటువంటి గార్బేజ్ చెత్తని క్లీన్ చేస్తూ రావాలా. స్లో అయిపోతుంది, లేదంటే అది స్టోరేజ్ లేకుండా పోతుంది, హ్యాంగ్ అవుతుంది. ఇవన్నీ మనకు కూడా జరిగేటువంటివే. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నీలో అనేక రకాలైనటువంటి చెత్త ఫైల్స్ అన్నీ ఉన్నాయి, నీకు సంబంధం లేనటువంటివి. ఇప్పుడు ఎవడో కారు కొన్నాడండి, వాడు కష్టపడ్డాడు, వాడు సంపాదించుకున్నాడు, కారు కొనుక్కుంటాడు, మెయింటైన్ చేసేది వాడు, డ్రైవర్ని పెట్టుకునేది వాడు, జీతం ఇచ్చుకునేది వాడు, దానికి ఇంధనం పోసేది వాడు. మధ్యలో మనకెందుకు కడుపులో మంట? వాడు కొనేసాడని. ఈ ఫైల్ మనకు అనవసరమైనటువంటి ఫైల్. ఇది గార్బేజ్. ఈ ఫైల్ని నువ్వు రిమూవ్ చేయలేదనుకో, ఏమవుతుంది? స్టోరేజీ ఎక్కువైపోతుంది, అనవసరమైనటువంటిది అయిపోతుంది. నీకు కావాల్సింది మర్చిపోతావు. కాబట్టి ఇప్పుడు ఎవడో ఒకడు ఉన్నాడు, వాడి మీద నువ్వు కోపం తెచ్చుకున్నావు. నువ్వు ఫోన్ చేసావు, వాడు ఫోన్ తీయలేదు. వాడు ఏ పరిస్థితిలో ఉండి తీయలేదో, నేను ఫోన్ చేస్తే తేడా ఎన్ని గుండెలు వాడికి, ఆ గుండెలకు ఎన్ని నాళాలు, వాటిలో ఎంత పొగరుంది, నేను ఫోన్ చేస్తే తీడా అని అనుకుంటావు, కోపం తెచ్చుకుంటావు. ఈ కోపం వాడికేమన్నా ప్రమాదమా? ఎక్కడుంది ఆ కోపం? నీ లోపల ఉంది. నిప్పు నీ లోపల ఉంటే ఎవరిని కాలుస్తుంది? నిన్నే కాలుస్తుంది. నిప్పు నువ్వు మూట కట్టుకున్నావంటే ఎవరిని కాలుస్తుంది? నిన్నే కాలుస్తుంది. అవతల వాడికి ఏం ప్రమాదం? ఏమీ లేదు. అర్థమైందా? ఇదంతా ఎట్లాంటిదంటే అమ్మా నాన్న మీద అలిగినటువంటి పిల్లోళ్ళు చేతులు కోసుకుంటుంటారు చూసారా, కత్తెత్తుకొని. లేదా భార్య మీద అలిగినటువంటి భర్త మీద అలిగినటువంటి భార్య చేతులు కోసుకుంటారే. ఎవడికి ప్రమాదం? ఎవడు కోసుకుంటాడో వాడికి ప్రమాదం. మహా అయితే అవతల వాళ్ళకి ఏముంటుంది? దూరం వాళ్ళైతే సింపతి ఉంటుంది, దగ్గర వాళ్ళైతే ఎంపతి ఉంటుంది, అంతకు మించి ఇంకేమీ ఉండదు. మిగిలిందంతా ఆపతినే, ఏమీ ఉండదు, స్పందనే ఉండదు. కోసుకున్నాడా, కట్టుకున్నాడా, సరే మంచిది. అర్థమైందా? అందువల్ల నీలో ఉండేటువంటి చెత్తను నువ్వు ఎప్పుడైతే తీస్తావో
అప్పుడు నీకు ధారణా శక్తి కుదురుతుంది. అనవసరమైంది ఏది ఆలోచన చేయకూడదు. అందువల్ల అవధానికి ముందుగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? అవధానికి ముందుగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి? నీ లోపల నీకు తెలియకుండా ఉండేటువంటి శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటువంటివి నీ లోపల ఆశ్రయం తీసుకొని, నీ లోపల ఆశ్రయం తీసుకొని నిన్ను నాశనం చేస్తూ నీకు ఫ్రెండ్స్గా నటిస్తూ ఉన్నటువంటి అనుకూల శత్రువులు. ఈ అనుకూల శత్రువులతో నువ్వు ఎప్పుడైతే దూరంగా ఉంటావో అప్పుడు నీకు ధారణ సిద్ధిస్తుంది. అర్థమైందా? కాబట్టి అవధానం అంటే ధారణను రక్షించుకోవడం. ఇది ఎప్పుడు అవసరమైంది మనకు? ఎప్పుడు అవసరమైందంటే మన మహర్షులు వేదాన్ని దర్శించారు. అంటే వాళ్ళు అలా తపస్సులో ఉండేటప్పుడు వాళ్ళకు కొన్ని మంత్రాలు వినిపించాయి. వాటిని ఎదురుగా ఉన్నటువంటి శిష్యులకు చెప్పారు. మర్చిపోతాం కదా. కాలక్రమంలో ఏదైనా మర్చిపోతాం కదా, అవునా కదా? మీరు 8వ తరగతిలో కంఠస్థం చేసినటువంటి పద్యం గుర్తుపెట్టుకున్నారు నాయన. మాట్లాడద్దు, డోంట్ డిస్కస్. ఏమైనా ఉంటే నాతో మాట్లాడు. నోట్ చేసుకోకు. మనం 8వ తరగతిలో కంఠస్థం చేసినటువంటి పద్యం మర్చిపోయి ఉంటాం. కారణం ఏంటంటే మధ్యలో దాన్ని ఎప్పుడు వాడం. కానీ మనం ఎల్కేజీలోనో, యూకేజీలోనో, 1వ తరగతిలోనో, 2వ తరగతిలోనో నేర్చుకున్నటువంటి అచ్చులు హల్లులు మర్చిపోయామా? ఎందుకు చెప్పండి? మీ ఇంటి అడ్రస్ ఎప్పుడైనా మర్చిపోయినారా? మీ అమ్మ మీ నాన్న పేరు మర్చిపోయినారా? మీ పేరు మర్చిపోయినారా? మీ జిగిరి దోస్త్ పేరు మర్చిపోయినారా? వాడిని పేరుతో పిలవకపోయినా సరే, వాడిని ఎప్పుడు పేరుతో పిలవరు, వాడికి ఒక నిక్ నేమ్ పెట్టుకొని ఉంటారు, కానీ వాని పేరు కూడా గుర్తుపెట్టుకొని ఉంటారు. అవునా కాదా? అంటే మీకు జ్ఞాపక శక్తి ఉందా లేదా? ఉంది. జ్ఞాపక శక్తి ఉంది. దాన్ని రైట్ వేలో, సరైనటువంటి పద్ధతిలో మనం వాడడమే అవధానం అవుతుంది. ఇక ఎప్పుడైతే మహర్షులు వేదాలను దర్శించారో ఆ వేద మంత్రాలను తరువాత తరాలకు అందించడం కోసం అంటే ఏం చేయాలి? వేదాన్ని రాసేదానికి లేదు, అప్పటికేం అచ్చు యంత్రాలు ఇవన్నీ ఏమీ లేవు. మనకు అచ్చు యంత్రాలు వచ్చి ఒక 150 నుంచి 200 సంవత్సరాలకు ఇటువైపే వచ్చాయి. ఋగ్వేద కాలం ఏమిటి? ఋగ్వేద కాలం క్రీస్తుకు పూర్వం 5000 సంవత్సరాలు. కూడదు, ఒకవేళ మ్యాక్స్ ముల్లర్ చెప్పినటువంటి కాలం అనుకుంటే కూడా క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలు. ఎట్లా లెక్కేసుకున్నా 5000 నుంచి 7000 సంవత్సరాల కాలం ఋగ్వేదం. ఈ 7000 సంవత్సరాలుగా, లేదు కనిష్టంలో కనిష్టం 5000 సంవత్సరాలుగా, 5000 సంవత్సరాలకు ముందు ఒక మహర్షి చెప్పినటువంటి మంత్రాన్ని ఈరోజు కూడా మనం సంరక్షించుకోగలిగాము ఉంది అంటే ఇది అద్భుతం, అవునా కాదా? అవును కదా. ఆ అద్భుతమైనటువంటిది ఎలా సాధ్యమైంది అంటే ఆ వేదాన్ని రక్షించడం కోసం ఎలా చదవాలి అని కొన్ని పాఠ పద్ధతులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాటిలో 8 రకాలైనటువంటి పాఠ పద్ధతులు ఏర్పాటు చేశారు. వాటిని మీరు నోట్ చేసుకోవచ్చు. జట, క్రమ, సక్రమ, విక్రమలో క్రమ. జట, క్రమ. మాల, వైజయంతి మాలలో మాల. శిఖ, అదే శిఖ.
ధ్వజ ధ్వజ ధ్వజ, దండ దండ, రథ రథ, ఘన ఘన ఘన, ఘనాఘన సుందరాలో ఘన, ఘన ఘన అంతే. ఎన్ని 8 ఈ 8 పాఠ పద్ధతుల ద్వారా వేదాన్ని పరిరక్షించుకున్నారు. అంటే ఎలా చదవాలి అనేటువంటిది దానిలోకి మనం వెళ్ళక్కర్లేదు. ఎవరైతే ఈ ఘన ద్వారా ఘన పద్ధతి ద్వారా వేదాన్ని నేర్చుకుంటారో వాళ్ళని ఏమంటారు తెలుసా? ఘనపాఠి అంటారు. ఘనపాఠి కాదు, ఘనపాఠి. ఘనపాఠి అనాలి. మనం వ్యవహారంలో ఘనపాఠి అంటుంటాం, అది సరైనటువంటిది కాదు. ఘనపాఠి అంటే క్రమ పద్ధతిలో నేర్చుకున్న వారిని క్రమపాఠి అంటారు. ధ్వజ పద్ధతిలో నేర్చుకుంటే ధ్వజపాఠి. అట్లా ఒక వేదం చదువుకుంటే ఒక వేదం చదువుకున్నటువంటి వాడు, 2 వేదాలు చదువుకుంటే ద్వివేది. ఒక వేదం చదువుకుంటే ఏ వేదం చదువుకున్నాడో ఆ వేదం పేరు చెప్తాం. ఋగ్వేదం చదువుకుంటే ఋగ్వేది, సామవేదం చదువుకుంటే సామవేది, యజుర్వేదం చదువుకుంటే యజుర్వేది, అట్లా చెప్తాం. 2 చదువుకుంటే ద్వివేది, ద్వివేదుల, అట్లా ఆ విధంగా చెప్తాం. సరే, ఈ విధంగా ఈ పాఠ పద్ధతుల ద్వారా ఎవరైతే వేదాన్ని కంఠస్థం చేస్తారో వాళ్లను అవధాని అంటారు. వాళ్ళని ఏమంటారో? అవధాని. కాబట్టి అవధానము, అవధాని ఈ 2 వేద సంబంధమైనవి. వేద సంబంధమైనవి. దీని గురించి వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తి అనేటువంటి శాస్త్ర గ్రంథంలో చిత్తైకాగ్ర్యం అవధానం అని చెప్పన్నాడు. చిత్తైకాగ్ర్యం. చిత్తైకాగ్ర్యం, చిత్త ఏకాగ్రం. దీంట్లో ఈ చిత్త అనేటువంటి పదం చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకు ప్రధానమైనటువంటిది అనంటే, మనకు ఇంద్రియాలని కరణములు అంటారు, పనిముట్లు అంటారు. ఇంద్రియాలు మనకు బాహ్య కరణాలు. అంటే మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఇంద్రియాలు ఉపయోగపడతాయి. ఎన్ని ఇంద్రియాలు మొత్తం? 10. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అంటే లోపలికి తీసుకునేటివి 5, బయటికి ఇచ్చేటువంటివి 5. ఈ మొత్తం పని చేస్తూ ఉంటాయి, 10 పని చేస్తూ ఉంటాయి. మనకు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. ఎందుకు? వీటి ద్వారా శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే వాటిని లోపలికి తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత పని చేయాలి. పని చేయడానికి వాక్కు అంటే నోరు మాట్లాడడానికి, పాణి చేతులు, ఆదాన ప్రదానాలు ఇవ్వడం తీసుకోవడం, పాద గమనాగమనాలు వెళ్ళడం రావడం, పాయు ఉపస్థ విసర్జనం ప్రత్యుత్పత్తి, ఇవన్నీ జరిగేటువంటి దానికోసం ఈ కర్మేంద్రియాలు 5 ఉంటాయి. ఈ మొత్తం ఈ 10 ఇంద్రియాలు బాహ్యంలో ఉండేటువంటివి. ఇవి బాహ్య కరణాలు. ఇవి కాకుండా లోపల ఇటు ఉంటుంది, దానికి అంతఃకరణము అని పేరు. అంతఃకరణము. ఈ అంతఃకరణం 4 భాగాలుగా ఉంటుంది. మొదటిది మనస్సు.
రెండోది బుద్ధి, మూడోది చిత్తం, నాలుగోది అహంకారం. ఇప్పుడు వామనుడు ఏం చెప్తున్నాడంటే చిత్తం గురించి మాత్రమే చెప్తున్నాడు. మనస్సు ఏం చేస్తుంది? సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఎవరిదో ఫోన్ రింగ్ అవుతూనే ఉంది అప్పటి నుంచి, దాన్ని సైలెంట్లో పెట్టచ్చు. మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తుంది. అంటే అదే ఇదే. మనకు పొద్దున్నే 2 టిఫిన్లు పెట్టారు, బోండా పెట్టారు, అదేమిటి పులిహోర పెట్టారు. ఇప్పుడు మనసు ఏం చెప్తుంది? దాన్ని తిందామా దీన్ని తిందామా అంటుంది. ఆవిడ బుద్ధి ఏం చెప్తుంది? అది నూనె ఎక్కువగా ఉంది కాబట్టి దీన్నే తిను అని చెప్పి అంటుంది. కాబట్టి సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. డెసిషన్ మేకింగ్, నిర్ణయం తీసుకునేటువంటిది నిశ్చయాత్మకమైనటువంటి దానికి బుద్ధి అని పేరు. ఇప్పుడు చిత్తం ఏం చేస్తుందంటే పొద్దున్నే మనం టిఫిన్ తిన్నాము, పులిహోర తిన్నాము అని గుర్తుపెట్టుకొని ఉండేటువంటిది చిత్తం. పొద్దున్నే పులిహోర తినాలి అని నిర్ణయం తీసుకునింది ఎందుకు తీసుకున్నది అంటే డాక్టర్ చెప్పుంటాడు నువ్వు ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినద్దు అని చెప్పుంటాడు. దాన్ని చిత్తం గుర్తుపెట్టుకొని ఉంటుంది. అదేం చేస్తుందంటే బుద్ధికి సజెషన్ ఇస్తుంది. నీకు డాక్టర్ చెప్పాడు కదా, నువ్వు ఆయిల్ ఫుడ్ తిన్నావంటే పింపుల్స్ వస్తాయని చెప్పి అన్నాడు కదా, కాబట్టి నీకు పింపుల్స్ రాకుండా ఉండాలంటే నువ్వు తినకూడదు కదా అని చిత్తము డాక్టర్ చెప్పినటువంటి దాన్ని ధారణ చేసుకోనుండి అది సజెషన్ ఇస్తుంది. దేనికి? బుద్ధికి. అప్పుడు బుద్ధి డెసిషన్ మేకింగ్ చేస్తుంది. అర్థమైందా? సంకల్ప వికల్పాలు, ధారణ, ఈ 2 డెసిషన్ మేకింగ్ కారణం అవుతాయి. అంటే మనస్సు చిత్తము ఈ 2 కలిసి బుద్ధిని పని చేయిస్తాయి. పని చేసిన తర్వాత ఉండేటువంటిది అహంకారం. నేను తిన్నాను అని చెప్పేది. తినేదానికి కర్త ఎవరు? నేను. తిన్నది ఎవరు? నేను, భోక్త. ఆ కర్తృత్వము భోక్తృత్వము వహించేటువంటి దానికి అహంకారం అని పేరు. కాబట్టి మన లోపల ఉండేది 4 రకాలుగా ఉంటుంది. మనం సాధారణంగా దీన్ని ఏం చెప్తూ ఉంటామంటే కామన్గా మనస్సు అనే అంటూ ఉంటాం, అంతఃకరణం అని అనం. కానీ దాన్ని సూక్ష్మంగా విభజన చేసినప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని ఉంటుంది. ఇక్కడ వామనుడు ఏం చెప్తున్నాడు? చిత్తైకాగ్ర్యం, చిత్త ఏకాగ్రం, ఏకాగ్రతకు సంబంధించినటువంటిది. అంటే చిత్తము యొక్క ఏకాగ్రతకు సంబంధించినటువంటి దానిని అవధానం అంటారు. చిత్తము యొక్క ఏకాగ్రతకు సంబంధించినటువంటి దానిని. ఏకాగ్ర్యం అంటే ఏకాగ్రతకు సంబంధించినది అని అర్థం. ఇంతకీ ఏకాగ్రం అంటే ఏమిటి? అగ్రము అంటే కొస, టిప్. ఒక పర్వతం ఉంది, దీనికి 3 శిఖరాలు ఉన్నాయి. 3 శిఖరాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పెట్టొచ్చింది, దీని మీద కొంచెంసేపు వాలింది, దీని మీద కొంచెంసేపు వాలింది, దీని మీద కొంచెంసేపు వాలింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకదాని మీద లేదు అది. కానీ ఇప్పుడు అట్టగాకుండా ఒకదాని మీదనే వాలిందనుకో ఒక పెట్ట, ఒకదాని మీదనే వాలిందనుకుందాం, ఏక అగ్రం అంతే, ఒకే దాని మీద ఉంది. కాబట్టి చిత్తం ఒకే దాని మీద ఉండాలి. ఒకే దాని మీద ఉండేటువంటి స్వభావానికి ఏమని పేరు? ఏమని పేరంటే అవధానం అని పేరు. చిత్త ఏకాగ్ర్యం, ఏకాగ్రస్య భావం ఐకాగ్ర్యం, చిత్తైకాగ్ర్యం అవధానం. ఎవరు చెప్పింది ఇది? వామనుడు. ఏ గ్రంథంలో చెప్పాడు? కావ్యాలంకార సూత్రవృత్తిలో చెప్పాడు. నోట్ చేసుకున్నారు? అది కూడా కావ్యాలంకార సూత్రవృత్తిలో వామనుడు చిత్తైకాగ్ర్యం అవధానం అని చెప్పి అన్నాడు. కాబట్టి మన మనస్సు కూడా
లేదా మన చిత్తం కూడా అవధానం చేసేటప్పుడు ఏకాగ్రత కలిగి ఉండాలి. దేని మీద? ఏ అంశాన్ని స్వీకరిస్తూ ఉన్నామో ఆ అంశం మీద, దానికి ఏమి సమాధానం చెప్తున్నామో దాని మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలి? రెండో అంశాన్ని స్వీకరించినప్పుడు రెండో అంశం మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. అదే సమయంలో మొదటి అంశాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ఉండాలి. ఇట్లా 8 అంశాలను సమన్వయం చేసుకుంటాం కాబట్టి దాన్ని అష్టావధానం అని అన్నాం. 8 అంశాల మీద ఏకకాలంలో ఏకాగ్రతను కలిగి ఉంటాం కాబట్టి దానికి అష్టావధానం అనే పేరు వచ్చింది. ఈ అష్టావధానంలో ఉండేటువంటి అంశాలు వాటికి సంబంధించి శతావధాన సారంలో ఓ పద్యం చెప్పారు. పౌరాణోక్తి కవిత్వ పుష్ప గణనా వ్యస్తాక్షరుల్ లౌక్య గంభీరోక్త్యంచిత కావ్యపాఠన కళా విద్భాషణంబుల్ ముదంబారంగా చతురంగ ఖేళనము ఈ అష్టప్రచారంబులొప్పారున్ శంకర ఏకకాలముననే అష్టావధానం మునన్. తిరుపతి వెంకట కవులు రాసినటువంటి శతావధాన సారం నోట్ చేసుకోలేదు మీరు దాన్ని? తిరుపతి వెంకట కవులు రాసినటువంటి శతావధాన సారం అనేటువంటి గ్రంథంలో ఏవేవి శతావధానంలో అష్టావధానంలో అంశాలు అని చెబుతూ మొట్టమొదటిది పౌరాణోక్తి. పౌరాణ అంటే పురాణ ఉక్తి, పురాణ పఠనం అని మనం ఈరోజు ఏదైతే అనుకుంటూ ఉన్నామో, పురాణ వ్యాఖ్యానం అని ఏదైతే అనుకుంటూ ఉన్నామో దాన్ని మొట్టమొదటిగా చెప్పారు. తర్వాత కవిత్వం, రెండో అంశం కవిత్వం. మొదటిది పౌరాణోక్తి, రెండవది కవిత్వం. కవిత్వం అంటే ఆసు అని అనుకోవాలి మనం. మూడవది పుష్పగణనం. పూర్వపు రోజుల్లో అవధానం చేసేటువంటి వాళ్ళు చొక్కా వేసుకునేవాళ్ళు కాదు. అది నియమం కూడా, వేసుకోకూడదని. కానీ కాలం మారింది కాబట్టి ఇప్పుడు సూట్ వేసుకొని కూడా అవధానం చేస్తున్నారు. అది వేరే విషయం అనుకోండి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే వెనకన కూర్చొని పువ్వులు తీసుకొని వీపు మీద వేసేవాళ్ళు. ఎన్నిసార్లు వీపు మీద పువ్వు తగిలిందో అది గుర్తుపెట్టుకొని ఆ పుష్పాలు ఎన్నిసార్లు వేశారనేది లెక్క చెప్పాలి. ఆ తర్వాత కార్యకర్తలు ఏం చేస్తారు? వేసినప్పుడు అక్కడ పడి ఉండే పువ్వులు తీసుకొని కరెక్ట్గా లెక్క చెప్పినారా లేదనే చూసుకుంటారు. కాలాంతరంలో ఇదేమైంది? గంటా గణనంగా మారింది. అంటే పువ్వులు తీసుకోవడం, వేయడం అవంతా ఎందుకని ఒక గంట తీసుకొని కొట్టడం మొదలుపెట్టారు. ఇట్లా పుష్పగణనం. తర్వాత వ్యస్తాక్షరి. వ్యస్తాక్షరి అంటే అస్తవ్యస్తంగా ఉండేటువంటి అక్షరాలు. ఉదాహరణకి మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని ఉందనుకుందాం. దాన్ని ఒకటో అక్షరం మా, రెండో అక్షరం తే, అట్లా ఇవ్వరు. అప్పుడు ఇటు ఇస్తారు. వాటన్నింటినీ చివరిలో ఒక ఆర్డర్లో చెప్పాలి. దాన్నే మనం వ్యస్తాక్షరి అంటాం. తర్వాత అప్రస్తుత ప్రసంగం. దీని గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం. అప్రస్తుత ప్రసంగం అనేది శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలుగా, కావ్యాలకు సంబంధించినటువంటి విషయాలుగా మొదట ఉండేది. ఆ తర్వాత అది హాస్య ప్రసంగంగా తర్వాత మారింది అని చెప్పి అనుకున్నాం. తర్వాత కావ్యపాఠం. ఈ కావ్యపాఠం అనేది దీనికి సహపాఠం అని కూడా పేరుండేది. ఉదాహరణకి ప్రాశ్నికుడు ఏం చేస్తాడంటే రఘువంశమో కుమార సంభవమో మొదలుపెట్టి చదువుతాడు. రెండో సర్గం, మూడో సర్గం ఎక్కడో చోట ఆయన పుస్తకం పెట్టుకొని చదువుతా అంటాడు. చదువుతా అంటే అవధానం ఏం చేయాలి? ఆయనతో పాటు ఈయన మొదలు పెట్టాలి. అంటే ఏమర్థం? దాదాపు కనీసం పంచకావ్యాలైనా కంఠస్థం అయ్యి ఉండేటువంటివి.
ఏదో కావ్యం ఆయన మొదలుపెట్టి చదువుతూ ఉంటే ఈయన కూడా చదువుతూ రావాలి. దీన్ని కావ్యపాఠం అంటారు. తరువాత శాస్త్ర చర్చ. జ్యోతిష్యానికి సంబంధించిందో, వైద్యానికి సంబంధించిందో, ఏదో ఒక శాస్త్రానికి సంబంధించినటువంటి చర్చ మొదలు పెడతారు. మొన్న అనుకున్నాం కదా మనం అధిక మాసం అనేది ఎట్లా వస్తుంది అనేసి నిన్న అవధానంలో చెప్పారు. అసలు అధిక మాసం ఎందుకండి, అది ఎందుకు రావాలి అధిక మాసం అని చెప్పి అన్నారు అనుకుందాం. ఎందుకు వస్తుంది? సౌరమానానికి చంద్రమానానికి ఉండేటువంటి తేడాని బ్యాలెన్స్ చేయడం కోసం వస్తుంది. అట్లా ప్రతి 5 సంవత్సరాలకు 2 అధిక మాసాలు వస్తాయి అని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం మనం. ఇట్లాంటి చర్చలన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని శాస్త్ర చర్చ అంటాం. అటు తర్వాత చదరంగం, చెస్. అవధాని చదరంగం ఆడి పృచ్ఛకునితో గెలవాలి అంటే అది పనిగా చదరంగం ఒక నాటికి పెట్టుకొని ఆడేది కాదు. ఇవన్నీ చేస్తూ చదరంగం ఆడుతూ ఉండాలి. ఇవన్నీ చేస్తూ చదరంగం కూడా ఆడుతూ ఉండాలి. అవధాని ముందర చదరంగం కూడా ఉంటుంది. పక్కన చదరంగం ఆడేటువంటి తన ప్రత్యర్థి కూడా ఉంటాడు. ఆయన కూడా ఒక ప్రాశ్నికుని కింద లెక్క. మిగతావన్నీ జరుగుతూ ఉంటాయి. ఈయన మారుస్తూ ఉంటాడు, ఆయన మారుస్తూ ఉండాలి, ఆడుతూ ఉండాలి. అంటే దీని మీద కూడా ఏకాగ్రత ఉండాలి. అంటే ఒకసారి గుర్తు చేసుకోండి, ఒకసారి పిక్చరైజేషన్ చేసుకోండి. అవధాని బాసిం పట్టేసుకొని ఇట్లా వెనకాల ఆనుకుండే చైర్ కాదు, చొక్కా లేకుండా అవధాని వేదిక మీద మధ్యలో కూర్చున్నాడు. సరిగ్గా అవధాని వీపు వెనకాల ఇంకొక ఆయన పూల బుట్ట పెట్టుకొని కూర్చున్నాడు. ఆయన బుట్టలో నుంచి పూలు తీసి అవధాని వీపు మీద వేస్తూ ఉన్నాడు. ఇంకొక ఆయన అవధాని ముందర చదరంగం పెట్టెబెట్టుకొని చదరంగం ఆడుతూ ఉన్నాడు. ఎదురుగా ఉండేటువంటి పండితులు, ఒక ఆయన కావ్య పాఠం చదువుతున్నాడు, ఇంకొక ఆయన శాస్త్ర చర్చ చేస్తున్నాడు, ఇంకొక ఆయన సమస్య అడుగుతూ ఉన్నాడు, ఇంకొక ఆయన దత్తపది అడుగుతున్నాడు. మధ్యలో అప్పుడప్పుడు ఒక ఆయన వ్యస్తాక్షరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక అక్షరం, అప్పుడు ఒక అక్షరం. ఇప్పుడంటే పేపర్ మీద రాసి నెంబర్ వేసి ఇస్తారు, దాన్ని చూసి కింద పడేసుకోవచ్చు. ఆ చూడడం వల్ల కూడా గుర్తుంటుంది. కానీ అప్పుడు పేపర్ మీద రాసి ఇచ్చేది లేదు. 12వ అక్షరం రా అని చెప్పి అంటారు, గుర్తుపెట్టుకోవాలంతే. ఇన్ని ఒకేసారి జరుగుతూ ఉంటే ఎట్లుంటుందో చూడండి. ఇవంతా ఏం చెప్తున్నాడు? ఒప్పారున్ శంకర ఏకకాలముననే ఈ అష్టప్రచారంబులు, ఈ 8 ఒకేసారి జరుగుతూ ఉంటాయి, సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. సైమల్టేనియస్గా జరగాలి, యాక్యురేట్గా ఉండాలి, ఖచ్చితత్వం ఉండాలి. అది అవధానంలో ప్రధానమైనటువంటిది. ఇలా ఈ అంశాలు మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చినాయి. ఒక్కొక్కరు కొన్ని చేర్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు అవధానం చేసినప్పుడు కొన్ని చేర్చుకుంటూ వచ్చినారు. అది మనకు ఎవరెవరు ఏమేం చేర్చినారు అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అంటే మన అవధాన పుష్కరిణిలో అవధానానికి సంబంధించినటువంటి చరిత్ర సీరియల్గా వస్తూ ఉంటుంది. ఆ పుష్కరిణి ఆన్లైన్లో వస్తూ ఉంటుంది. ఆన్లైన్లో పత్రిక అది. అది ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి, అవధాన పుష్కరిణి చూసినాం సార్ అనేవాళ్ళు. రైట్. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మీ నెంబర్లు సార్కి ఇచ్చినారంటే ఆ అవధాన విద్యా వికాస పరిషత్ గ్రూపులో మీరందరూ చేరిపోయినారంటే ప్రతి నెల మీకు అవధాన పుష్కరిణి సంచిక వస్తుంది. దాంట్లో మీరు ఒక చిన్న క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినారంటే ఇది వరకు వచ్చినటువంటి పాత కాపీలన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. వరుసగా చదువుకోవచ్చు. దానివల్ల మీకు అవధాన చరిత్ర అంతా అవగతం అయిపోతుంది. ఇది వరకు ఏ అంశాల మీద ఏ పండితులు ఏం వ్యాసాలు రాసినారనేది కూడా మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఇది అంతా సెషన్ అయిన తర్వాత చేయాల్సినటువంటి పనులు ఇవి గుర్తుపెట్టుకోవాలా. వెంటనే మీరు వాట్సప్ అనేది అక్కడ నోట్ చేసి పెట్టుకోండి. వాట్సప్ దేనికోసం? అవధాన పుష్కరిణి, అది కూడా నోట్ చేసుకోండి. అవధాన పుష్కరిణి కోసం వాట్సప్ గ్రూప్లో జాయిన్ కావడం. ఏ గ్రూప్ అది?
అవధాన విద్యా వికాస పరిషత్ గ్రూపులో జాయిన్ కావడం, మిగిలినటువంటి సంచికలన్నింటినీ మీరు డౌన్లోడ్ చేసుకోవడం, అవసరమైతే వాటిని ప్రింటౌట్ తీసుకొని జాగ్రత్త పరుచుకోవడం, ఇవన్నీ చేయొచ్చు. ఇట్లా ఒక్కొక్క అంశమే చేరుస్తూ మొత్తం 50 అంశాలు అయినాయి. దీంట్లో 20 ధారణాంశాలు, 30 ధారణేతర అంశాలు. ధారణేతర అంశాలు ఇది ప్రధానమైనటువంటిది. ధారణాంశాలు అంటే గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్పాల్సినటువంటివి ధారణాంశాలు. ధారణేతర అంశాలు అంటే అప్పటికప్పుడు చెప్పి ముగించేసేటువంటివి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ పురాణము, కావ్యపాఠము, తర్వాత శాస్త్ర చర్చ, చదరంగము, అప్రస్తుత ప్రసంగం, ఇవన్నీ ధారణాంశాలు కాదు. ఇప్పుడు కూడా మనం ఒక స్టాండర్డైజ్ అయినటువంటి అవధాన ప్రక్రియ ఒకటి మనకు తయారైపోయింది. స్టాండర్డైజ్ అయినటువంటి అవధాన ప్రక్రియ అంటే అనేకమైనటువంటి అంశాలలో నుంచి మనం 8 అంశాలు తీసుకుంటాం. దాంట్లో ప్రధానంగా ఏవేవి ఉంటాయి? నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, ఆసువు, అప్రస్తుత ప్రసంగం. తర్వాత న్యస్తాక్షరి, వ్యస్తాక్షరి, ఛందోభాషణం, పురాణ పఠనం, మీ పుష్పగణనం లేదా గంటాగణనం, లేదా మీ మాటకు నా పాట, లేదా మీ పాటకు మా పద్యం, లేదంటే శ్లోకానువాదం, ఇట్లాంటివన్నీ ఏదో యాంత్రిక గణితం, వారగణితం, ఇట్లా ఏవో ఒక 2 అంశాలు మనం అదనంగా తీసుకుంటాం. మొత్తానికి ఎన్ని ఉండాలనుకున్నాం? 8లో 5 ధారణాంశాలు ఉండాలి అనేసి నిన్న మనం అనుకున్నాం. ఆ విధంగా మనం ప్రణాళిక చేసుకుంటాం. కాబట్టి ధారణాంశాలు, ధారణేతరాంశాలు ఇవి. దీంట్లో మళ్ళీ ధారణాంశాల్లో కూడా సాహిత్యాంశాలు, సాహిత్యేతరాంశాలు. ఇప్పుడు యాంత్రిక గణితం ఉంది. యాంత్రిక గణితం ధారణ చేయాల్సిందే. 25 గళ్ళలో మీరు ఎటుగూడినా 625 రావాలి అని చెప్పి అన్నారనుకోండి, దానికి ఏదో సూత్రం ఉంటుంది. దాని ప్రకారం మీరు చెప్తారు, 1వ గళ్ళో ఇది, 2వ గళ్ళో ఇది, 3వ గళ్ళో ఇది, 4వ గళ్ళో ఇది, 5వ గళ్ళో ఇది ఆ నెంబర్ చెప్తారు. అట్లా చెప్పిన తర్వాత చివరిలో ఏం చేయాలంటే ఈ 25 గళ్ళలో మీరు ఏమేమి నెంబర్లు చెప్పినారో అన్నింటినీ అప్పచెప్పాలి. అక్కడ ధారణ చేస్తారు. ధారణ అయితే చేస్తారు, కానీ అది సాహిత్యాంశం కాదు, అది సాహిత్యేతర అంశం. ధారణ చేసినప్పటికీ అది సాహిత్యేతర అంశం. అందువల్ల సాహిత్యాంశాలు, సాహిత్యేతర అంశాలు వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మన 5 అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ 1కి మించి సాహిత్యేతర అంశాలు ఉండకూడదు. ఖచ్చితంగా 4 సాహిత్యాంశాలు ఉండి తీరాల్సిందే. ఎందుకు అంటే సాహిత్యేతరాంశాలు జోలికి మనం వెళ్ళామంటే పద్యాల సంఖ్య తగ్గిపోతుంది. మనం అష్టావధానం అంతా అయిపోయే సమయానికి 5 పద్యాలు కూడా చెప్పకపోతే ఎట్లా? ఎంత చేస్తే 4 పద్యాలు చెప్పినామంటే 50% ధారణ, అంతే కదా, 50% ధారణ అవుతుంది. అందువల్ల ఖచ్చితంగా 5 అంశాలు ధారణాంశాలు ఉండాలి. అందులోనూ సాహిత్యాంశాలు 5 ఉండేటట్లు మనం ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటిది. ఇట్లా చూడాలి. అయితే ఎట్లొస్తుంది ఈ అవధానం అనేదానికి, అవధానం అంటే ఏమో మీకు రేఖామాత్రంగా తెలిసింది. అవధానం చేసేటువంటి ప్రజ్ఞ ఎలా వస్తుంది, దానికి సంబంధించి ఏం చెప్తున్నారంటే, అసమానంబగు పాండితీ గరిమ. ఫస్ట్ పాయింట్, అసమానంబగు పాండితీ గరిమ సద్యస్ఫూర్తి హాస్యోక్తి విన్యసనంబు ఆసు కవిత్వ సంపద పురాణోక్తి ప్రబోధ క్రియాభ్యసనంబు అద్భుత ధారణా మహిమ అత్యావశ్యకంబు సుధీరసికుల్ మెత్సవధాన కార్యము సభారమ్యంబుగా చేయగన్. సభారమ్యంగా, సభలో ఉండేటువంటి వాళ్ళందరూ ఆనందించేటువంటి విధంగా అవధానం చెయ్యాలి అనంటే ఆ అవధానికి మొట్టమొదట అసమానంబగు పాండితీ గరిమ, అసమాన్యమైనటువంటి పాండిత్యం ఉండాలి. అసమానం, ఇంకొకరికి ఇది ఉంది అని చెప్పడానికి వీలుగానంత పాండిత్యం ఉండాలి. ఏమిటి పాండిత్యం? పాండిత్యం అంటే ఏమిటి? పాండిత్యం అంటే ఏమిటి? ముందుగా శబ్దార్థ జ్ఞానం.
శబ్దార్థ జ్ఞానం ఉండాలి. శబ్దార్థ జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు, పదదాంపత్యం తెలిసి ఉండాలి. శబ్దార్థ జ్ఞానంతో పాటు పదదాంపత్యం తెలిసి ఉండాలి. ఏ పదం తర్వాత ఏ పదాన్ని వాడితే అది వినేవాళ్లకు ఇంపుగా ఉంటుందో, అశ్లీలార్థకాన్ని ద్యోతకం చేయకుండా ఉంటుందో అట్లాంటి పద సంయోజనం ఉండాలి. నేను చేసినటువంటి ప్రయోగం కరెక్టే కదండి అని అనడానికి వీల్లేదు. మీరు చేసిన ప్రయోగం కరెక్టే, కానీ అది వినడానికి అశ్లీలంగా అనిపిస్తూ ఉంది. అటువంటప్పుడు ఏం చేయాలా? దాన్ని ప్రయోగించకూడదు. ఇది తెలిసి ఉండాల. పాండిత్యం అంటే ముఖ్యమైనటువంటి విషయం ఇదే. నాకు 4 వ్యాకరణ గ్రంథాలు తెలుసు, 4 నిఘంటువులు తెలుసు, కాబట్టి నాకు నచ్చినటువంటి పదం వేస్తాను అని అంటే అది పాండిత్యం కాదు. పండ అనేటువంటి మానసిక స్థితి ఎవరికైతే ఉంటుందో వారిని పండితుడు అని అంటారు. పండ అనేటువంటి మానసిక స్థితి కలిగిన వాడు. పండ అంటే ఏమిటి అంటే పరేంగిత జ్ఞానం. పరేంగిత జ్ఞానం, పరుల గురించి ఆలోచన చేసేటువంటి ఇంగితం ఎవరికైతే ఉంటుందో దాన్ని పండ అంటారు. అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ పోకూడదు, నీకు అర్థమైందా లేదా అని చెప్పాలి. అది పాండిత్యం అంటే అర్థం ఏమిటి? ఒకవేళ పండితులు కూర్చున్నటువంటి సభ అనుకో, వాళ్ళ స్థాయిలో నువ్వు పద్యం చెప్పు. పసిపిల్లల ముందర నువ్వు అవధానం చేస్తున్నావు అనుకో, అప్పుడు నాకు పాండిత్యం తెలుసు కదా, పాండిత్యం ఉంది కదా అని నువ్వు అభ్రంలిహాదభ్ర విభ్రమ భ్రభ్రమ కుర్నీల దీర్ఘ శరీరం అమర అని చెప్పి అన్నావు అనుకో, వాడు ఇదేదో భూతోచ్చాటన మంత్రాలు చదువుతున్నాడు అవధాని, వేదిక మీద కూర్చొని మనకేదో చేతబడి చేస్తున్నాడు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతాడు. అందువల్ల వినేటువంటి వాడు ఎవడు తెలుసుకుంటున్నాడు అనే వానికి అనుకూలంగా చెప్పేటువంటి దానికే పాండితీ గరిమ అని పేరు. అట్లాంటిది అసమానమైనటువంటి పాండితీ గరిమ ఉండాలి. తర్వాత రెండవది సద్యస్ఫూర్తి ఉండాలి. సద్యస్ఫూర్తి అనేది ఏమిటి అంటే అప్పటికప్పుడు. సద్య అంటే అప్పటికప్పుడు, స్ఫూర్తి అంటే స్ఫురించడము. అవధానం అంతా సద్యస్ఫూర్తి మీదే ఆధారపడి ఉంటుంది. అప్పటికప్పుడు నీకు గుర్తు రావాలి. స్ఫురించడం అంటే గుర్తు రావడం. ఎప్పుడో చదివినటువంటి విషయం, ఎప్పుడో నేర్చుకున్నటువంటి పద్యం, ఎప్పుడో నేర్చుకున్నటువంటి పదం, దాని అర్థం అప్పటికప్పుడు నీకు గుర్తొస్తే దాన్ని సద్యస్ఫూర్తి అంటారు. అంటే చాలామంది ఏం చేస్తారంటే చదువుకొని ఉంటారు, ఎగ్జామినేషన్కి వెళ్తారు, ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నంతసేపు ఆన్సర్ గుర్తురాదు, బయట వచ్చేసిన తర్వాత గుర్తొస్తుంది, కానీ రాసి ఉండడు. ఇది ప్రయోజనకరమైనటువంటిది కాదు. సద్యస్ఫూర్తి అంటే నీకు ఎప్పుడు అవసరమో అప్పుడు రావాలి, అవసరానికి ఉపయోగపడాలి. నేను మీ ఇంటికి వచ్చాను, మీరు కాఫీ ఇద్దామని అనుకున్నారు, నాకు కాఫీ ఇద్దామని అనుకున్నారు. కాఫీ పొడి డబ్బా మిగతా డబ్బాల్లో పెట్టి కలిపేశారు. ఇప్పుడు ఏ డబ్బాలో కాఫీ పొడి ఉందో మీకు దొరకలేదు, మీకు గుర్తులేదు. సరే కాఫీ తాగండి సార్ అన్నారు. నేను మొహమాటానికి ఏం చెప్పా, వద్దులేండి అన్నా. మీకు కూడా కాఫీ డబ్బా దొరకలేదు, అందుకని మీరు సరేలేండి అనుకొని మంచినీళ్ళు ఇచ్చేసారు, పంపించేశారు. నేను వచ్చేసిన తర్వాత మీకు కాఫీ పొడి డబ్బా దొరికింది. ఇప్పుడు దీనివల్ల మీరు కానీ నేను కానీ సంతృప్తిని పొందామా? నాకు కాఫీ ఇవ్వలేదనేటువంటి అసంతృప్తి మీకు ఉంటుంది. నేనేదో మొహమాటానికి వద్దు అని చెప్పి అన్నానంటే ఇంకోసారి అడుగుండొచ్చు కదా, ఏం పిల్లలయ్యా వీళ్ళు అనేటువంటి అసంతృప్తి నాకు ఉంటుంది. అంటే మనిషి యొక్క అసంతృప్తి కారణం ఏంటి? నీకు స్ఫురించకపోవడం, ఏం చేయాలని స్ఫురించకపోవడం.
మీ ఇంటికి దత్తాత్రేయ శర్మ గారు వచ్చినారు. మీరు అరే సార్కి సన్మానం చేద్దామని అనుకున్నారు. ఎప్పుడు అనుకున్నారు? ఇప్పుడు అనుకున్నారు. మన ఇంటికి గనక దత్తాత్రేయ శర్మ సార్ వస్తే సార్కి సన్మానం చేయాలా మన ఇంట్లో అని చెప్పి అనుకున్నారు. ఒకనాడు వచ్చారు మీ ఇంటికి. ఆ రోజు ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. సరే అమ్మా బయలుదేరుతున్నా, నేను పోయిస్తానని చెప్పి అన్నారు. పోయి రండి సార్ అనేసి మళ్ళీ కారు దాకా వచ్చి సాగనంపించేశారు. సారు కారెక్కి వెళ్ళిపోయిన తర్వాత అబ్బా సన్మానం చేయాలనుకున్నామే, మర్చిపోయామే, కనీసం తాంబూలమైనా ఇచ్చి ఉండొచ్చు కదా, మర్చిపోయామే అని అనిపించింది. ఏం ప్రయోజనం? దీన్ని ఏమంటారు? గత జల సేతు బంధనం అంటారు. నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత వంతెన కట్టడం గత జల సేతు బంధనం అంటాం. కాబట్టి నీకు సద్యస్ఫూర్తి అనేది లేకపోతే అవధాని చెప్పలేడు. ఏదో కారము పెట్టి అనేసి సమస్య ఇచ్చినాడు అనుకుందాం. దానికి మమకారము పెట్టి అని చెప్పి అనాలని అనుకున్నాం. అది మర్చిపోయావు, అక్కడ గుర్తురాలా. చివరికి ఏదో చేసావు, దాన్ని పూరించావు. అయిపోయి బయట వచ్చిన తర్వాత అరే దీనికి మమకారం పెట్టి అని పూరించుంటే బాగుంటుంది కదా అని గుర్తొచ్చింది. అప్పుడు గుర్తొచ్చి ఏం చేస్తావు? మళ్ళీ సభ పెట్టండి నేను మారుస్తానని చెప్తావా? చెప్పలేవు కదా. అందువల్ల సద్యస్ఫూర్తి అనేది అవసరం. తర్వాత హాస్యోక్తి విన్యసనము. హాస్యోక్తి విన్యాసం. హాస్యోక్తి అంటే మాటల్లో హాస్యం ధ్వనించాలి. ఆ హాస్యం ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ హాస్యం అవతల వాళ్ళని బాధించేది కాకూడదు. మనల్ని అబాసుపాలు చేసేటువంటి హాస్యం కూడా కాకూడదు. హాస్యం ఉండాలే కానీ అది అవతల వాళ్ళను బాధించకూడదు. మనం అపహాస్యం పాలయ్యేటువంటి హాస్యం పనికి రాదు. ఇది హాస్యోక్తి. అంటే సరదాగా మాట్లాడాలి. సరస సంభాషణం అంటారే, అది మాట్లాడాలి. అంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నంతసేపు అవతల వాళ్ళకి ఏమనిపించాలి? ఇంకా కాసేపు మాట్లాడితే హాయిగా వినొచ్చు అనేటువంటి భావనే కలుగుతూ ఉండాలి తప్ప ఆపితే బాగుండు అనేటువంటి ఆలోచన రాకూడదు. ఆ విధంగా మాట్లాడడాన్ని హాస్యోక్తి విన్యసనము అంటారు. ఆ తర్వాత ఆసు కవిత్వ సంపద. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఆసు కవిత్వ సంపద. అవధానమే ఆసు కవిత్వం. అవధానం ఆసు కవిత్వం అంటే ఏంటి? ఆసు కవిత్వం అంటే అప్పటికప్పుడు చెప్పేదాన్ని ఆసు కవిత్వం అంటాం. అప్పటికప్పుడు చెప్పేదాన్ని ఆసు కవిత్వం అంటాం. అప్పటికప్పుడు చెప్పాలంటే సద్యస్ఫూర్తి ఉండాలా లేదా? పాండిత్యం ఉండాలా లేదా? ఉండాలి. ఛందస్సు తెలిసి ఉండాలా లేదా? వ్యాకరణం తెలిసి ఉండాలా లేదా? అన్నీ తెలిసి ఉండాలి. అన్నీ తెలియడంతో పాటు అవన్నీ తెలిసినంత మాత్రాన ప్రయోజనం లేదు. పద్యం చెప్పే దమ్ము కూడా ఉండాలి. మన ఇంట్లో స్టవ్ ఉంది, గ్యాస్ ఉంది, బియ్యం ఉంది, పప్పు ఉంది, ఉప్పు ఉంది, ఇంట్లో కావాల్సినటువంటి సంబారాలన్నీ ఉన్నాయి. కానీ నీకు వంట చేయడం రాదు. ఇప్పుడేం ప్రయోజనం? నువ్వు ఎంఏ చదువుకున్నావు, నీకు ఛందస్సు తెలుసు, వ్యాకరణం తెలుసు, ప్రశ్నలు ఇస్తే రాయగలవు, అన్నీ తెలుసు నీకు, పద్యం చెప్పలేవు. కాబట్టి ఆసు కవిత్వం అంటే ఏమిటంటే నీ దగ్గర ఉండేటువంటి సంభారాలన్నింటినీ వాడుకొని దాన్ని అప్పటికప్పుడు పద్యంగా చెప్పగలగడం. అమ్మ ఆపే, కొంతసేపు ఇవ్వద్దు, ఆపే అమ్మ ఇవ్వద్దు, బ్రేక్ ఇస్తాం, అప్పుడు ఇద్దులే, డిస్టర్బెన్సు. మళ్ళీ వాళ్ళు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. గ్లాస్ పైకి పోయండి, రెండో గ్లాస్ ఇవ్వండి, ఇవంత ఆపేమ్మా, మళ్ళీ తాగుతారులే. మీకోసమే ఇంకొక 5 నిమిషాలే, 12కి బ్రేక్ ఉంది మనకు, అప్పుడు తాగుదాం చెరుకు రసం. ఇంట్లో అన్ని సరుకులు ఉన్నాయి కానీ వంట చేసేది మీకు రాదు, అప్పుడు నీ ఆకలి తీరదు. అట్లాగే నువ్వు చదువుకున్నావు అన్ని సబ్జెక్టులు, కానీ దాన్ని సంయోజనం చేసి దాన్ని కవిత్వంగా మార్చేటువంటి శక్తి లేదు. అది కూడా వేగంగా చేసేటువంటి శక్తి లేదు, అప్పటికప్పుడు చేసేటువంటి శక్తి లేదు. అప్పుడేమవుతుంది? అవధానం చేయలేవు.
అందువల్ల ఆసు కవిత్వం అంటే అర్థం ఏమిటంటే నువ్వు అప్పటికప్పుడు కవిత్వం చెప్పగలగాలి. దానికి కావాల్సినటువంటి ప్రాతిపదికలు ఏమిటి? నీకు పైన చెప్పినటువంటి పాండిత్యం ఉండాలి, హాస్యోక్తి ఉండాలి, సద్యస్ఫూర్తి ఉండాలి. ఇవన్నిటిని కలుపుకొని అప్పటికప్పుడు అడిగినటువంటి అంశం మీద కవిత్వాన్ని చెప్పాలి. ఇది అయిపోయింది. తర్వాత పురాణోక్తి, ప్రబోధక్రియాభ్యసనము. పురాణోక్తి ప్రబోధం అంటే ఏదైనా సరే నువ్వు చెప్పేటువంటి దానికి ఒక ప్రమాణం ఉండాలా. నీ ఇష్టంగా నువ్వు కల్పించేసి ఏందంటే అది చెప్పకూడదు. నువ్వు ఏమి చెప్పినా దానికి వేదమో, ఉపనిషత్తో, పురాణమో, ఇతిహాసమో ప్రమాణంగా ఉండాలి. ప్రమాణం లేనటువంటి మాట అవధాని మాట్లాడకూడదు. నేను అవధాని కాబట్టి, నేను చెబితే వింటారు కాబట్టి నేను ఏదైనా చెప్పచ్చు అని నా ఇష్టం వచ్చినట్టు నేను చెప్పడానికి వీల్లేదు. పురాణోక్తము అని అంటే అర్థం ఏంటంటే, పురాణం అనేది మనం ఒక సాంకేతిక పదంగా గ్రహించి వేదము, వేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు వీటిల్లో ఏవైతే చెప్పారో వాటిని మాత్రమే మనం ప్రసంగంలో చేయాలి. వీటిని ప్రబోధించాలి. ముఖ్యంగా ఏమిటి? వీటిని ప్రబోధించాలి. అవధానం ద్వారా నువ్వు చేయాల్సింది ఏంటి? 4 పద్యాలు చెప్పేసినాం, 4 జోక్కులు వేసినాం, అయిపోయింది, సన్మానం అయిపోయింది, సంభావన ఇచ్చేశారు, అదిగా చేయాల్సింది. నువ్వు ఏదో ఒక ప్రబోధం చేయాలి. ప్రతి అవధానం అయిపోయేసరికి ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు వృద్ధులు అనుకుందాం, వాళ్ళకేదో ఒక ప్రబోధం చేయాలి. యువకులైతే వాళ్ళకో ప్రబోధం చేయాలి, పసిపిల్లలైతే వాళ్ళకో ప్రబోధం చేయాలి. అర్థమైందా? ఎవరి ముందర నువ్వు అవధానం చేస్తున్నావో వాళ్ళకి ఒక ప్రబోధం చేయాలి. ప్రబోధం చేయడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏదో ఒకటి తెలుసుకునేటట్టు చేయాలి, తెలియని దాన్ని చెప్పాలి. బుద్ధి జ్ఞాని అనేది ధాతు. బోధ అంటే జ్ఞానాన్ని అందివ్వడం, ప్రబోధం అంటే చక్కని జ్ఞానాన్ని అందివ్వడం. అంటే అప్పటి వరకు వాళ్ళకు తెలియకుండా ఏ విషయం అయితే ఉందో దాన్ని చెప్పాలి. అంటే నువ్వు ప్రతి అవధానంలో ఏదో ఒక క్రొత్త విషయాన్ని చెప్పుతున్నావు, చెప్పాలి. అవతల వాడు అవధానం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు నేను ఈరోజు ఒక క్రొత్త విషయాన్ని నేర్చుకున్నాను అని వెళ్ళాలి. అదే పురాణోక్తి ప్రబోధం అంటే. అటు తర్వాత ఇవన్నీ చెబుతూ అద్భుత ధారణా మహిమ, వీటన్నిటికీ మూలమైనటువంటిది అద్భుతమైనటువంటి ధారణా మహిమ అన్నాడు. ఇక్కడ మహిమ అంటే లేనిదేదో చేసేయడం కాదు, గాలిలో ఏదో సృష్టించడం కాదు. మహిమ అంటే గొప్పతనం అని అర్థం. ధారణ యొక్క గొప్పతనం అది అద్భుతమైనటువంటిది. ఆ అద్భుతమైనటువంటి ధారణ మహోన్నతంగా ఉండాలి. మొదట నీకు ధారణ లేకపోతే నువ్వు చదువుకున్నటువంటి చదువంతా, పాండిత్యం అంతా గాల్లో కలిసిపోతుంది, అక్కడే ఉండదు. సరే, పాండిత్యం ఉంది, అక్కడి వరకు ధారణ ఉంది. ఇప్పుడు పద్యం చెప్పావు, తిరిగి అప్పచెప్పకపోతే, ప్రశ్న మర్చిపోతే, రెండో ఆవృత్తంలోకి వచ్చేటప్పటికి సమస్య మర్చిపోయినావు, లేదా రెండో ఆవృత్తంలో దత్తపది మర్చిపోయినావు. కాకి, కేకి, ఏకి, చేకి అని ఇచ్చినాడు అనుకున్నాం. కాకి అనే పదం పెట్టి పద్యం చెప్పేశావు. ఇప్పుడు రెండో ఆవృత్తంలో నీకు కేకి అనేది గుర్తు రాలేదు. అప్పుడు అవధానం అబాస్పాలైపోతుంది. అందువల్ల అద్భుతమైనటువంటి ధారణా మహిమ కలిగి ఉండాలి. ఇవి ఉండడంతో పాటు దీనికి సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. ఏం చెప్పాడు? కవిర్యవధానీ స్యాత్, కవిర్యవధానీ స్యాత్, కవి అవధానీ స్యాత్, కవి అయినటువంటి వాడు అవధాని అవుతాడు. కవి అయినటువంటి వాడు అవధాని అవుతాడు. అంటే అవధాని కావడానికి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి? కవి కావాలి. కవి అయ్యుండి ఎప్పుడు అవధాని అవుతాడంటే సంపాద్యం ధ చతుష్టయం, 4 ధకారాలను సంపాదించుకున్నాడంటే. ఏంటవి? ధైర్యం,
మొదటిది ధైర్యం. కవిర్యవధానీ స్యాత్ సంపాద్యం ధ చతుష్టయం. సంపాద్యం ధ చతుష్టయం. మొదటిది ధైర్యం. ధారా. ధైర్యం ధారా. ధోరణేచ. ధోరణీచ అని కూడా రాసుకోండి. ధోరణీచ. ధారణేతి సునిశ్చయం. ధోరణీచ ధారణేతి సునిశ్చయం. నెంబర్ 1 ధైర్యం. నీకంటే పెద్ద పెద్ద పండితులు, మహాకవులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు నీకు ప్రాశ్నికులుగా కూర్చుంటారు. నువ్వేమో అష్టావధానం చేస్తా అంటావు. సహస్రావధానం చేసేవాళ్ళు వచ్చి నీకు నిషిద్ధాక్షరికి కూర్చుంటారు. అమ్మో ఈయన కూర్చున్నాడు, ఇంక నేను అవధానం చేసినట్టే ఉంది అని అనుకుంటే కాళ్ళు వనకడం మొదలవుతాయి, చేతులు వనకడం మొదలవుతాయి. ఇట్లా స్టాండ్ మైక్ పెడితే పర్వాలేదు, హ్యాండ్ మైక్ కానీ ఇచ్చినారనుకో నీ మాట వినిపించదు. ఎందుకంటే ఒకసారి మైకు ఇటు పోతుంది, ఒకసారి మైకు ఇటు పోతుంది, షేక్ అవుతూ ఉంటుంది, డమరకం వాయించినట్టు ఉంటుంది. అందువల్ల మొట్టమొదటనే అవధానికి ఉండాల్సింది ధైర్యం. ఎస్ ఐ కెన్ డూ, నేను చేయగలను అనే ధైర్యం కావాలి, మొదటిది. రెండోది, ధైర్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి వేదిక మీద కూర్చొని మేము అవధానం చేసేస్తామంటే ఏం చేస్తావు? రెండోది ఉండాల ధార. ధార గురించి నిన్న మాట్లాడుకున్నాం మనం. తైలధార, అవిచ్ఛిన్న తైలధార. నూనెని ఇట్లా పైకెత్తి కిందికి పోసామంటే అది తెగిపోకుండా ఎట్లయితే ఒక తాడులాగా దారగా కిందికి గారుతుందో అట్లా పద్యం ప్రారంభం చేశామంటే ఒక ధారలాగా సాగిపోవాలి. బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర పణాలిదాల్చి దుస్సహతర మూర్తియౌ జలధిశాయికి పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడిన్. అట్లా ధారాపాతంగా సాగిపోవాలి. ఎక్కడైనా ఆగిపోయిందా, అదే నీళ్లు పోసినాం అనుకో పైన నుంచి కిందికి కొంత దూరం వస్తాయి, ఆ తర్వాత చొక్కలు చొక్కలుగా ఇటు కొన్ని పడతాయి, అటు కొన్ని పడతాయి, అటు కొన్ని పోతాయి, ఇటు కొన్ని పోతాయి, పడాల్సిన చోట పడవు. అన్లెస్ ఇఫ్ ఇట్ ఈజ్ ట్యాప్, ఫోర్స్ ఉంటే తప్ప. అందుకని ధార అంటే ఏమిటంటే ఇక్కడ కవిత్వ ధార. ధార అంటే కవిత్వ ధార లేదా పద్యధార. పద్యధార అనడం కంటే కూడా కవిత్వ ధారే ఉండాలి. కవిత్వ ధార అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే నువ్వు పదాన్ని సంయోజనం చేస్తావు. ఆ పదాన్ని సంయోజనం చేసినప్పుడు పదాన్ని ఇంకో పదంతో సంయోజనం చేస్తావు. దాన్ని మనం సమాస ఘటన అంటాం. సమాసాలను సమకూర్చడం అంటాం. సమాసం అంటే రెండు వేరువేరు పదాలని ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం, ఒక అర్థం కోసం సమర్థ పద విధి అని చెప్పి అన్నాడు. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం దూరంగా ఉండే పదాలను దగ్గరికి చేరుస్తాం. అలా చేర్చేటప్పుడు నువ్వు పాటించాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే పద దాంపత్యం పాటించాలా. పద దాంపత్యం పాటించాల. ఆ పద దాంపత్యం అంటే ఏమిటి? భార్యాభర్తల్లాగా ఉండాలి పదాలు పక్కన పక్కన ఉంటే. అంతేగాని ఇద్దరు పోట్లాడుకున్నట్టు ఉండకూడదు. వాగర్త వివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిన్న సంపృక్త అనేటువంటి శబ్దాన్ని గురించి మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు ఒక వివరణ ఇచ్చారు. గుర్తుందా ఎవరికైనా? సంపృక్త రెండు ఒకటిగా ఉండడం. ఇప్పుడు కొబ్బరికాయను కొట్టినప్పుడు ఇది వేరు అది వేరు అని మనకు అనిపిస్తుంది, రెండు వేరుగా కనిపిస్తాయి. ఆ రెండు ఏది ఏదో తెలుసుకోని విధంగా ఎట్లయితే కలిసి ఉంటాయో దాన్ని సంపృక్త అని చెప్పి అన్నారు. ఆ వివరణ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలా. పద దాంపత్యం అంటే అది.
ఇది అది వేరువేరుగా అనిపిస్తుంది మనకు. కానీ ఆ రెండు ఒకటే అనేది ఒకదాంతో ఒకటి కలిసినప్పుడు ఈ విధంగా వచ్చింది అనేది మనకు తెలియాలి. మనం ఒక పదం వాడుతూ ఉంటాం, ఏదంటే రణగుణధ్వని. చాలామంది రణగుణధ్వని అంటూ ఉంటారు, తప్పది. రణగుణధ్వని, రణగుణధ్వని అని అంటాం. గుణం అంటే ఏమిటి? అల్లెత్రాడు, వింటికి గట్టినటువంటి అల్లెత్రాడుకు గుణం అని పేరు. రాసుకో, గుణ అల్లెత్రాడు అని రాసుకో. రణగుణధ్వని అంటే అర్థం ఏంటంటే, యుద్ధంలో బాణం వేసేటప్పుడు బాణం వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఇంకా కంపనాలు అట్లాగే ఉంటాయి, కంపనాలు అట్లాగే ఉంటాయి. అది హారిజాండల్గా కంపిస్తూ ఉంటుంది, వర్టికల్గా కంపిస్తూ ఉంటుంది. ఆ వర్టికల్గా ఉండేటువంటి కంపనం శబ్దాన్ని సృష్టిస్తుంది. ఆ శబ్దం గింగిరు గింగిరుమని చెవికి తాకుతూ ఉంటుంది. రణగుణధ్వని అంటే ఇట్లా ఒకరు కాదు కదా, అందరూ బాణాలు వేసేటువంటి వాళ్ళే. ఎవరి బాణం నుంచి, ఎవరి వింటి నుంచి ఈ శబ్దం వస్తుందో తెలియని అస్పష్టత ఉన్నటువంటి ధ్వనికి రణగుణధ్వని అని పేరు. ఇప్పుడు రణగుణధ్వని అనేది మనకు ఒకటిగానే అనిపిస్తుంది, కానీ పదం రణ గుణ ధ్వని ఎన్ని పదాలు? 3 పదాలు. ఎంత అద్భుతంగా కలిసాయి చూడండి. రణ గుణ ధ్వని. ఆ నకారం 3 చోట్ల వచ్చింది. ఆ 3 చోట్ల రావడంలో ఒక అద్భుతమైనటువంటి రిథం ఉంది, లయ ఉంది. అలా లయాత్మకంగా కలిసిపోవడాన్ని పదదాంపత్యం అంటాం. ఇది తెలిసి ఉండాలి. ఇది ధార. తరువాత ధోరణి. నీ ధోరణి, అవధాని యొక్క ధోరణి. ధోరణి అంటే స్వీయ వ్యవహారము, కవిత్వంతో వ్యవహారము, సభతో వ్యవహారం. నీతో నువ్వు వ్యవహరించేటువంటి తీరు నీ ధోరణి. నువ్వు కవిత్వంతో వ్యవహరిస్తాండేటువంటి తీరు నీ ధోరణి. నా ధోరణిలో నేను చెప్పుకుంటూ పోతానండి అని అంటే కుదరదు. ఆ కవిత్వానికి ఒక మర్యాద ఉంది, దానికి శాస్త్రం ఉంది, వ్యాకరణం ఉంది, ఛందస్సు ఉంది, అలంకారం ఉంది. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఇది నువ్వు పద్యంతో నువ్వు నీ ధోరణి. నీతో నీ ధోరణి అంటే ఏమిటంటే, ఇప్పుడు అందరూ కూర్చొని ఉన్నారు, నేను అవధాని, అందుకని నా ముందర టీపాయ్ పెట్టారు, నాకు కాలు నొప్పిగా ఉంది, నేను కాలు ఎత్తి టీపాయ్ మీద పెట్టుకుంటాను. ఏందయ్యా ఆయన మర్యాద లేకుండా కాలు ఎత్తి పెట్టుకుంటాను? లేదా నేను కాళ్ళు ఇట్లా ఇట్లా ఆడిస్తూ ఉంటాను, ఇంకేదో చేస్తూ ఉంటాను. అవన్నీ నాతో నేనుండేటువంటి ధోరణి, నేను కవిత్వంతో ఉండేటువంటి ధోరణి, నేను సభతో ఉండేటువంటి ధోరణి. సభలో రకరకాలైనటువంటి వర్ణ వర్గ లింగ భేదాలు కలిగినటువంటి వ్యక్తులంతా ఉంటారు. నువ్వు బయాసుడుగా మాట్లాడకూడదు, ఎక్కువ తక్కువల్ని చూపించకూడదు. అక్కడ నీ ధోరణి ప్రస్ఫుటమైపోతుంది. అందుకని ధోరణి అంటే ఈ 3 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలా. ఒకటి, నీతో నువ్వు, కవిత్వంతో నువ్వు, సభతో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు అనేదాన్ని నీ ధోరణి ప్రస్ఫుటం చేస్తుంది. ఇక్కడికి ఎన్ని అయినాయి? 3 అయినాయి. 4వది ధారణ. ధారణ ధారణ ఇతి ధారణేతి. ధారణ. ధారణ అంటే ఇందాక చెప్పుకున్నాం, పెద్ద వివరణ ఇచ్చినాం మనం. ధారణ అంటే జ్ఞాపక శక్తి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం. గుర్తు లేనటువంటి వాడు అవధాని కాలేడు. కాబట్టి అవధానికి ఉండాల్సినటువంటిది ధకార చతుష్టయం. దిషణాన్ని చేర్చి దకార పంచకం అని కూడా చెప్తారు. దకార పంచకం చెప్పినా, దకార చతుష్టయం చెప్పినా వచ్చే నష్టమేమీ లేదు, కానీ అన్నీ ఉండాల్సిందే. దిషణ అనేది ఇందులో ఎందుకు చెప్పలేదు అని అంటే, ధారలోనే దిషణ అంతర్భాగం. ధారలోనే దిషణ అంతర్భాగం. నీకు ధార ఎట్లా వస్తుంది? దిషణ లేకపోతే, నీకు బుద్ధి పనిచేయకపోతే ధారాపాతంగా కవిత్వమే రాదు కనుక దిషణ అనేది ధారలో అంతర్భాగం. అందువల్ల దిషణ అనే దాన్ని చెప్పచ్చు, లేదా ధారలోనే అంతర్భాగం కనుక చెప్పకుండా కూడా ఉండొచ్చు.
ఇంకొంచెం సూక్ష్మంగా విడదీయాలి అని అనుకున్నప్పుడు దకార పంచకం అని చెప్తాం, లేదంటే దకార చతుష్టయం అని కూడా చెప్తాం. ఏదైనా సరే ఈ లక్షణాలు ఉండాల్సిందే. తర్వాత ఏమిటి? దిషణ, బుద్ధి నైసిత్యం. ది అంటే బుద్ధి, దిషణ అంటే కూడా బుద్ధినే. బుద్ధి యొక్క పనితీరును దిషణ అంటాం. బుద్ధి ఉండడం వేరు, అది పని చేయడం వేరు. ఇక ఇవంతా ప్రతిభను ఆధారంగా ఉండేటువంటివి. మన కవిత్వానికి 3 ప్రధానమైనటువంటి సూత్రాలు చెప్తారు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం అనే 3 చెప్తారు. ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం. ప్రతిభ అనేది వేర్వేరుగా ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మనం దాన్ని ఐక్యూ అంటాం, ఇంటెలిజెన్స్ కోషెంట్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. దాన్ని మన వాళ్ళు ఏం చెప్పినారు? నవనవోన్మేషశాలిని ప్రతిభామత అని చెప్పి అన్నారు. నవనవోన్మేషమైన, అప్పటికప్పుడు ఉన్మేషం అంటే వ్యక్తమయ్యేటువంటిది, అప్పటికప్పుడు వ్యక్తమయ్యేటువంటి దాన్ని ప్రతిభ అంటారు. ఒక అంశానికి సంబంధించి నా ఆలోచన అప్పటికప్పుడు ఎలా వ్యక్తమవుతుందో దాన్ని ప్రతిభ అంటారు. ఈ ప్రతిభ అందరికీ సమానంగా ఉండదు, లేకుండా ఉండదు, ఉంటుంది. దీని తర్వాత మనకు కావాల్సింది ఏమిటి? వ్యుత్పత్తి, వ్యుత్పన్నత అంటే నైఘంటిక జ్ఞానం, పదార్థ జ్ఞానం కలిగి ఉండాల కవిత్వం చెప్పాలంటే. పదజ్ఞానం, పదార్థ జ్ఞానం. పదార్థ జ్ఞానం అంటేనే అందులో పదజ్ఞానం ఉంది కదా సార్ అని అనకూడదు. ఆ పదాల్లో ఉండేటువంటి వైరుధ్యం ఉంటుంది. అంటే దోషభూయిష్టమైనటువంటి పదాలు ఏమిటి, అశ్లీలమైనటువంటి పదాలు ఏమిటి. ఇంకా మన వాళ్ళు ఏం చెప్పారంటే ఏ పదాన్ని, ఏ అక్షరాన్ని, ఏ గణాన్ని ఎక్కడ ప్రయోగిస్తే మృత్యు వస్తుంది, ఎక్కడ ప్రయోగిస్తే హాని కలుగుతుంది అనేటువంటిది కూడా మీరు అప్పకవ్యం లాంటి గ్రంథాల్లో చూడొచ్చు. వాటికి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా ఉండాలి కవిత్వం రాసేటువంటి వాళ్ళకి. ఇక 3వది, చివరిది అభ్యాసం. అభ్యాసము కూసు విద్య, అభ్యాసము కూర్చు విద్య. అందరికీ తెలిసినటువంటిది ఇది. అభ్యాసము కూసు విద్య. కూసు విద్య అంటే లాఘవం కలిగినటువంటి విద్య అని అర్థం. అంటే నేర్పరితనాన్ని ఇచ్చేటువంటిది. కూసు విద్య అంటే నేర్పరితనం కలిగినటువంటి విద్య. అభ్యాసం కూర్చు విద్య అన్నాం అనుకోండి, విద్యను కలిగించేటువంటిది అభ్యాసం అని కూడా అనుకోవచ్చు. మొత్తానికి నువ్వు ఏ విద్యలైనా రాణించాలంటే అభ్యాసం ప్రధానమైనటువంటిది. అభ్యాసం ప్రధానమైనటువంటిది. దీన్ని మనకేం చెప్తారు? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. దీనికి మనం ఇంకొంచెం సవరణ చేసుకోవాలి. ఏమిటా సవరణ అంటే పర్ఫెక్ట్ ప్రాక్టీస్. పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఒక అద్భుతమైనటువంటి ఫైటర్ ఒక ఆయన ఉన్నాడు, బ్రూస్లీ అని. ఆయన గురించి మీరు వినుంటారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను 100 దాన్ని ఏమంటారు, షాట్స్, 100 కిక్స్, పంచ్ అనుకుందాం, 100 పంచెస్ ప్రాక్టీస్ చేసినటువంటి వాడిని గురించి నేనేం భయపడను, ఒకే దాన్ని 100 సార్లు ప్రాక్టీస్ చేసినటువంటి వాడిని గురించి నేను భయపడుతూ ఉంటానని చెప్పాడు ఆయన ఒక మాట. దాని అర్థం ఏమిటి? నీ ప్రాక్టీస్ ఎప్పుడు ఇట్ మస్ట్ బీ టువర్డ్స్ పర్ఫెక్షన్. ఆ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందంటే తప్పునే నువ్వు సాధన చేస్తూ ఉంటే తప్పే అవుతుంది. నువ్వు ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలని అనుకున్నావు, ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నావంటే తిరుపతికి పోతావని చెప్పినారు. నువ్వు లెఫ్ట్ తీసుకొని ఎంత దూరం నడిచినా నీకు తిరుపతి రాదు. అంటే ఏమర్థం? నువ్వు నడవడం లేదా, నడుస్తూ ఉన్నావు. యు ఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కాదు, పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇది యాడ్ చేసుకున్నామంటే మనం సరిపోతుంది. ఇప్పటికీ ఈ క్లాసు మనం ఆపుతూ ఉన్నాం. ఆ తర్వాత క్లాసు మనం జరుగుతుంది. ఇప్పుడు 12 నుంచి 12:10 వరకు
మనకు బ్రేక్ ఉంది. 12:10 అయిపోయింది కనుక నిజానికి బ్రేక్ అయిపోయింది. అయినా సరే 10 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. మీరు చిన్న చిన్న కార్యక్రమాలు ఏమైనా ఉంటే పూర్తి చేసుకొని వచ్చారంటే తర్వాత మళ్ళీ సరిగ్గా 10 నిమిషాలు. ఇప్పుడు 12:15 అయింది. 12:30కు అందరూ ఉండండి. 12:25కు ఉన్నారంటే 12:30కు మళ్ళీ క్లాస్ ప్రారంభం అవుతుంది. ధన్యవాదాలు.